హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే న్యూ సబ్జెక్ట్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. సో దీన్నే మనం డిఎంఎస్ అని చెప్పి కాల్ చేస్తాం. సో డిఎంఎస్ అనేది కంప్లీట్గా మనం ఏదో ఒక మ్యాథమెటికల్ పేపర్ ఎలా చేస్తే ఎలా ఉంటుందో, మనం ప్రిపేర్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే మనకి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటాం. బికాస్ మనం మ్యాథమెటిక్స్లో చూసిన కొన్ని ఎక్కువ థింగ్స్ అన్నీ కూడా మనం యూజ్ చేస్తూ మనం డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ అల్గోరిథం పెర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అసలు ఎందుకు మనం ఈ సబ్జెక్ట్ యూజ్ చేసి మనం అసలు ఏం నేర్చుకుంటాము అంటే, సపోజ్ మనం ఏదైనా కొన్ని ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాం అనుకోండి. ఆ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ని కొన్ని సింబాలిక్ ఫార్మేషన్లో యూజ్ చేయటం వల్ల మనం బల్క్ కంటెంట్ ఏదైతే తీసుకుంటామో, సో లాట్ ఆఫ్ పేజెస్ ఉన్న ఒక నోట్స్ కానీ, లేదు లాట్ ఆఫ్ పేజెస్ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ మీరు సింబాలిక్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడం వల్ల దాని యొక్క సైజ్ అనేది మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు అండ్ దానికి కొంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలుగుతారు. బికాజ్ ఆ కోడింగ్ కూడా వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి. సో అలా కొన్ని స్టేట్మెంట్స్ని రిప్రజెంట్ చేయడం కోసం కొన్ని లాజిక్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. వాటిని ప్రపోజిషన్స్ లాజిక్స్ అంటాం. సో అవన్నీ కూడా మనం కమింగ్ సూన్ నెక్స్ట్ క్లాస్లో దానికి సంబంధించిన కోడింగ్ రిలేటెడ్ అన్నీ కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ నుంచి తీసుకోవడానికి ద మెయిన్ రీజన్ ఏంటి అంటే, జనరలీ ద మ్యాథమెటిక్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్. దట్ ఈస్ వన్ థింగ్ డిస్క్రీట్ అండ్ ద సెకండ్ వన్ కంటిన్యూస్. అంటే మనకి డిస్క్రీట్ నెంబర్స్ ఉంటాయి, కంటిన్యూస్ నెంబర్స్ ఉంటాయి. డిస్క్రీట్ నెంబర్స్కి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్తాము అంటే, న్యాచురల్ నెంబర్స్ని డిస్క్రీట్కి ఎగ్జాంపుల్గా చెప్తాం అండ్ కంటిన్యూస్కి రియల్ నెంబర్స్ని ఎగ్జాంపుల్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రాఫ్ తీసుకున్నారు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడైనా ఉండొచ్చు. సపోజ్ 1, 2, 5, 7. సో అక్కడ వాటి యొక్క రిలేషన్ అనేది ఎలా ఉంది, డిఫరెంట్గా ఉంది, అంటే కంటిన్యూస్గా లేదు. బట్ రియల్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి, 0, 0.02, 0.021, 0.5 ఇలా మనకి ఏంటంటే చాలా దగ్గరగా రిలేషన్ని మెయింటైన్ చేసే వాల్యూస్ అన్నీ కూడా కంటిన్యూస్ వాల్యూస్. సో మనం మ్యాథమెటిక్స్లో ఫస్ట్ డిస్క్రీట్ కేటగిరీ అండ్ కంటిన్యూస్ కేటగిరీలో డిస్క్రీట్ కేటగిరీ మాత్రమే యూజ్ చేస్తూ మనం ఇక్కడ మ్యాథమెటిక్స్ థింగ్స్ని యాక్సెస్ చేస్తున్నాం. సో దట్స్ వై ఈ సబ్జెక్ట్ నేమ్ వచ్చేసరికి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్ అంటాం. సో ఇట్ ఈజ్ ఇండైరెక్ట్లీ కాల్డ్ డిఎంఎస్. సో ఇక్కడ మనకి డిస్క్రీట్ అనే ఒక వర్డ్ యూజ్ చేయడానికి ద మెయిన్ థింగ్ డిఫరెన్స్ అనమాట. మనం టూ థింగ్స్ మధ్యలో ఉన్న డిఫరెంట్ ఆబ్జెక్ట్స్తో అలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే విధానంలో మనకి ఇక్కడ డిస్క్రీట్ అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ డిఫరెంట్, దే ఆర్ నాట్ కనెక్టెడ్. అంటే ఎప్పుడు కనెక్ట్ అవుతాయి అవి, ఒకదానితో ఒకటి అవి నియర్గా ఉన్నప్పుడు మనం వాటిని కనెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ అవి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు వాటిని మనం కనెక్ట్ చేయలేం. కానీ అలాంటి కనెక్ట్ చేయలేని పొజిషన్లో ఉన్న వాటిని కూడా మనం లాజికల్గా సింబాలిక్గా రిప్రజెంట్ చేయడానికి మనం ఇక్కడ కోడింగ్ అనేది, సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది, అల్గోరిథమ్స్ అనేది చూస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్. అండ్ ఇక్కడ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనం ఏం చేస్తాం ఫ్యూచర్లో, మనకి ఏంటి యూజ్ అంటే, వీ కెన్ డెవలప్స్ అవర్ మ్యాథమెటికల్ థింకింగ్ అండ్ మనం ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటప్పుడు వాటిని ఈజీగా సాల్వ్ చేయడానికి ఆ సాల్వింగ్ ఎబిలిటీ అనేది మనం డెవలప్ చేసుకుంటాం. సో వీటికి అల్గోరిథమ్స్ అనేది అన్నీ కూడా మీరు సాల్వ్ చేసేటప్పుడు మన మైండ్ కూడా ఆ ఎబిలిటీని, ఆ థింకింగ్ పెర్ఫార్మెన్స్ని మనం ఆటోమేటిక్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ సబ్జెక్ట్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ కంప్యూటర్ సైన్స్లో ఇవన్నీ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, మనం కంపైలర్ డిజైన్ సబ్జెక్ట్లో, ఆపరేటింగ్ సిస్టంలో, కంప్యూటర్ సెక్యూరిటీ సబ్జెక్ట్లో, ఇలాంటి సబ్జెక్ట్స్లో ఎక్కడైనా ఫార్ములా ఓరియంటెడ్ థింగ్స్ వచ్చినప్పుడు మనకి ఈ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ బేసిక్స్ని యూజ్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా స్ట్రక్చర్స్ చూసారు. డేటా స్ట్రక్చర్లో ట్రీస్, గ్రాఫ్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం. అలా ఏంటంటే ఇవన్నీ మ్యాథమెటిక్స్ బేస్, కానీ మనం కొన్ని సబ్జెక్ట్స్లో, అల్గోరిథమ్స్లో వాటిని యూజ్ చేస్తూనే మనం అక్కడ సాల్వ్ చేసుకోగలుగుతాం. సో ట్రీస్ బేసిక్స్ లేకుండా ఏవిఎల్ ట్రీస్, రెడ్ బ్లాక్ ట్రీస్ ఇవన్నీ అల్గోరిథమ్స్ మనం పెర్ఫామ్ చేయడం అనేది పాసిబుల్ కాదు. సో అక్కడ బేస్ అనేది మనం మ్యాథమెటిక్స్ బేస్ అనేది తీసుకుంటాం కాబట్టి మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్లో యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ కంప్లీట్గా మ్యాథమెటిక్స్ మీదే కాదు, కొన్ని కంప్యూటరైజ్డ్ అల్గోరిథమ్స్ని, థింగ్స్ని యాడ్ చేస్తూ, ఫార్ములాస్ని యాడ్ చేస్తూ మనం మ్యాథమెటిక్స్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సో దీనికి సంబంధించి మనం ఫ్యూచర్లో ఈచ్ అండ్ ఎవ్రీ అల్గోరిథం చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపోజిషన్స్ లాజిక్స్ తెలియాలి. వాటికి సంబంధించిన రిలేషన్ మనం ఎలా చేయాలి అనేది మనకి తెలియాలి. సో ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ క్లాస్ అనేది మీకు చెప్తాను. సో ఇది ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. ఇది ఎందుకు నేర్చుకోవాలి అండ్ దీనివల్ల యూజెస్ ఏంటి అనేది నేను ఈరోజు మీతో డిస్కస్ చేశాను. సో కమింగ్ క్లాసెస్ ఆన్ ప్రపోజిషన్ లాజిక్స్. థ్యాంక్ యూ.